గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ప్రధాన పత్రికల్లోని ప్రధానాంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రిక, తెలంగాణ ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్త, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా పేరును ప్రతిపాదించాయి. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇతనికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు, కేవలం న్యాయవాదే. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఈ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా పేరుని ప్రతిపాదించడం, మల్లికార్జున ఖర్గే ప్రకటించడం జరిగింది నిన్న. ఇటుపక్క ఎందుకంటే మొట్టమొదటిసారి ఏం కాదు, వెంకయ్యనాయుడు తర్వాత ఒక తెలుగు అభ్యర్థి పేరు ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉండటం మనకు చాలా గౌరవం. ఇది దక్కినటువంటి మంచి అవకాశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ చర్చకు దారితీసినాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దాదాపుగా ఈ ఏదైతే ఉపరాష్ట్రపతి పదవిని ఏకగ్రీవం చేద్దామంటూ రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అనేటువంటి విషయాన్ని దాదాపు ఇటు ప్రతిపక్ష పార్టీతో చర్చలు జరుపుతున్నప్పటికీ చివరికి ఇటు శరద్ పవార్ యాదవ్ కానివ్వండి, ఇటు పక్క మమతా బెనర్జీ వీళ్ళందరితో చర్చించిన తర్వాత మల్లికార్జున ఖర్గే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి, అది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా తీర్మానించి పేరుని ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా ఏకగ్రీవం కాకుండా ఎన్నిక అనేది లాంఛనంగానే కనబడతా ఉంది పరిస్థితులను బట్టి. అయినప్పటికీ ఇప్పటికి కూడా సంప్రదింపులు జరుపుతానే ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వము. ఇలా పోటీ అనేది లేకుండా ఎన్నికలకి ఏకగ్రీవంగా వెళ్ళిపోదాం అనేటువంటి విషయాన్ని అయినప్పుడు కూడా ఈ పేరును ప్రతిపాదించడం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవిలో మన తెలుగు వారు ఉండటం అనేది చాలా గర్వం, ఇది అరుదైన అవకాశం, ఇలా ప్రకటించడం అనేది మనకే దక్కిన గౌరవం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటు పక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇటు ఓవైసీ కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరినీ కూడా దాదాపుగా అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 42 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 18 మంది రాజ్యసభ్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఒకే తాటి మీదకి వచ్చి జస్టిస్ని ఎన్నుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, సరే గెలుపు ఓటములు అంటారా అది తర్వాత సంగతి, కాకపోతే అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి తెలుగు వ్యక్తిని గౌరవించుకుంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరం కలిసి జస్టిస్ని కనుక మనం సపోర్ట్ చేసినట్టయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐకమత్యం కానివ్వండి, ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే మీరు ఈ జస్టిస్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎన్నుకునే విషయంలో మనం ఎప్పుడైతే ఎన్నుకునే సందర్భంలో ఇప్పుడు సపోజ్ అతనికి ఒక రాజకీయ చరిత్రనో లేకపోతే ఒక రాజకీయ పార్టీలు కొన్నాళ్ళు పనిచేయటము, ఒక ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఉండటము, లేదా తర్వాత ఇంకో రాష్ట్రానికి గవర్నర్గా చేసినటువంటి చరిత్ర ట్రాక్ ఉంటే, మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైనా మీకు భవిష్యత్తులో మీరు ఫలానా పార్టీకి సపోర్ట్ చేశారు అని మీకు ఇబ్బందులు కలగొచ్చాము. ఇతనికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు. అంటే రాధాకృష్ణన్ కంటే గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన చరిత్ర ఉంది, తర్వాత గవర్నర్గా చేసిన చరిత్ర ఉంది, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర ఉంది అతనికి. కాబట్టి సుదర్శన్ రెడ్డికి మాత్రం ఎటువంటి ముద్ర లేదు. కాబట్టి మనం అందరం రాజకీయాలకు అతీతంగా, అతని రాజకీయ చరిత్ర లేదు కాబట్టి మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ, రాజ్యసభ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గెలుపోవటం తర్వాత సంగతి, మనకు కూడా చాలా హుందాగా గౌరవం ఉన్నది. మన తెలుగు వ్యక్తి, ఇది మనకు వచ్చినటువంటి మంచి అవకాశము. భవిష్యత్తులో మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా దానికి సంబంధించినటువంటి పదవికి వన్నె తెచ్చారో, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన సేవలందు మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల యొక్క ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఏ విధంగా ఇమిడింపజేశారో మనందరం చూసాం కళ్ళారా. కాబట్టి ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతికి ఎన్నికైతే మనకు చాలా గౌరవం. కాబట్టి దయచేసి ఇతని మాత్రం రాజకీయ కోణంలో ఆలోచించకుండా అందరం ఒకే తాటిపైకి వచ్చి ఉపరాష్ట్రపతికి ఎన్నుకుందాం అంటూ రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ట్యాగ్ చేస్తూ ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, ఓవైసీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మంచిదే, అతని ఆలోచన అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అయితే మంచిదే. కానీ ఇది ప్రాక్టికల్గా జరిగిద్దా అంటే జరిగేది కాదు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలు ఓవైసీ తప్ప మిగతా అంతా అతను రిక్వెస్ట్ చేసింది ఇటు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీరందరూ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయినప్పుడు
దాదాపుగా అలా బయటకు వచ్చి క్రాస్ ఓటింగ్ చేసేంత పరిస్థితులు అవసరం కూడా లేదు. సాహసం అనే దానికంటే కూడా అవసరం లేదు ప్రధానంగా. కాబట్టి అలాంటి అవసరం లేని సందర్భంలో లేనిపోని తలనొప్పులు, లేనిపోని మళ్ళీ క్రాస్ ఓటింగ్‌లు చేసి, దానికి అక్కడ తెలుగు ఖ్యాతి, తెలుగు గౌరవం అంటూ మాటలకి, చేతలకి చాలా తేడా ఉండిద్ది కాబట్టి, వాళ్ళైతే అంత దూరం తెచ్చుకుంటారని నేను అనుకోవట్లేదు. ఏదైతేనే అతను దాదాపుగా అతను ఆహ్, సంఖ్యాబలంగా చూసుకున్నప్పటికి కూడా ఎన్డీఏ కూటమికి కావాల్సినంత మెజారిటీ ఉంది. కాకపోతే ఒక పోటీని ఏర్పరిచిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ జరిగే విధానంలో మరీ అంత సస్పెన్స్‌గా టెన్షన్ పడుతూ రాధాకృష్ణ ఇతనుకున్నట్టు రాధాకృష్ణన్‌కి పోటీగా సుదర్శన్ రెడ్డి ఉంటాడా అనేంత వాతావరణం కూడా ఏం కనబడట్లేదు. కాకపోతే ప్రతిపక్షాలు తమ వాణి వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డిని పెట్టడం జరిగింది. ఇప్పుడు కాబట్టి ఎన్నిక అనేది లాంఛనమైంది కాబట్టి చూడాలి. అంతేగాని సస్పెన్స్‌గా ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా ఒక ఇదిగా దాదాపుగా పోటాపోటీగా విమర్శలు చేసుకొని ఆ స్థాయికెళ్ళేటువంటి ఎన్నికలైతే కాదిది. ప్లస్ సంఖ్యాబలంగా కూడా అంతగా లేదు ఇండియా కూటమికి. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకొచ్చి ప్రకటించాయి కాబట్టి ఓకే. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓట్లేసినప్పటికి కూడా ఎన్డీఏ కూటమికి కావాల్సినంత సంఖ్యాబలం ఉంది. ఏదన్నా ఇన్నర్‌గా అది ఓట్లేయటం కాబట్టి ఎక్కడికక్కడ ఓటు హక్కు అనేది చాలా సీక్రెట్‌గా ఉపయోగించుంటారు కాబట్టి ఏదన్నా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఏదైనా క్రాస్ ఓటింగ్ చేస్తే అది జరిగితే అంత అద్భుతం అనేది జరిగితే అంత ఘోరమైన క్రాస్ ఓటింగ్ జరిగితే గానీ సుదర్శన్ రెడ్డి విజయం అనేది దక్కదు. చూడాలి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎన్నిక ఏ విధంగా జరిగిద్దనేది చూడాలి. ఇప్పటికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పటికి కూడా ప్రతిపక్ష పార్టీలు సంప్రదింపులు జరుగుతూ ఉండిద్ది. జరుపుతుంది కూడా. ఎందుకంటే ఎప్పటిలాగానే మనం ఫార్మాలిటీగా ఇలా చేసుకుందాం అవసరం లేదు ఎన్నికలు. దయచేసి దీన్ని ఒక ఏకగ్రీవంగా కానిచ్చేద్దాము అనేటువంటి విషయాన్ని ఇంకా మధ్యవర్తిత్వం జరుగుతూ ఉంది. అటు మల్లికార్జున ఖర్గే పేరు ప్రకటించిన తర్వాత అంత ఈజీగా వెనక్కి తగ్గరేమో అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు దాదాపు పరిస్థితులు అర్థమైపోతాయి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరెక్ ఒబ్రైన్, డిఎంకే ఎంపీ కనిమొళిలతో కలిసి విలేకరుల సమావేశం మాట్లాడారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క పేరుపై పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం. ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని నిలబెడుతున్నాం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి దేశంలో పేరొందిన ప్రగతిశీల న్యాయ కోవిదుడు విషయాన్ని ఖర్గే చెప్పారు. ఎందుకంటే ఓకే ప్రతిపక్షాలు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు మంచి మహానుభావులు మంచి వ్యక్తులు ఉంటారు. ఉన్నప్పుడు ఎక్కడ కూడా అందరం కలిసి ఎక్కడ వేరే పేరు ప్రతిపాదించకుండా అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించినప్పుడే సగం మనం విజయం సాధించాము. ఇదే మంచి ఒక తాటిపైకి వచ్చాము అనటానికి ఇదొక మంచి ఉదాహరణ. అదేవిధంగా అధికార పార్టీ చేసినటువంటి అన్యాయాలు ఆగడాల మీద ఇలా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఒకటవటం ఇంకా మంచిది. కాబట్టి భవిష్యత్తులో ఇది ఇంకా మంచి పరిణామాలు దారితీసింది. కాబట్టి ఒక్క పేరుని ప్రతిపాదించడం అనేది ఇక్కడే మనం సగం విజయం సాధించాము. ఇది ఇలాంటి అవసరం అందరం కలిసి ఒక తాటిపైకి రావడం అనే విషయాన్ని మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా నిలపాలన్నది ఇండియా కూటమి నిర్ణయం. ఇది తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవం. ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయ నిపుణుడు. ఆయనకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ్యులు ఒక్క తాటిపైకి వచ్చి ఆయన గెలుపులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్లో నివాసం ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలు చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసీలతో పాటు అందరినీ ఈ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. నిన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెళ్ళి రాధాకృష్ణకి కలవటం జరిగింది, అభినందించడం జరిగింది. ఈ విధంగా దాదాపు నేను అన్నట్టే ఇందాక ఇండియా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరైతే రిక్వెస్ట్ చేశారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా అంతగా మన తెలుగువాడు అనేటువంటి ఒక భావన ఒక దీంతో మనం వెనకేసుకొచ్చి రాధాకృష్ణన్ని పోటీగా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేస్తారంత పని అయితే చేయరు.
కాకపోతే సహజంగా అడగటంలో తప్పులేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అడగటం తప్పులేదు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళలా క్రాస్ చేయటం ఓటుకు పాల్పడతాను అది కూడా తప్పే కాబట్టి చూద్దాం ఎంతవరకు ఇది సాధ్యమైంది అనేది. తర్వాత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు. పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను సన్మానిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా దీన్ని హైలైట్ చేస్తూ నిన్న ఏదైతే ఈ రాధాకృష్ణన్ ఎంపిక చేసుకున్నారో అతన్ని నరేంద్ర మోదీ సన్మానించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అదే విషయంలో అధికార పక్షాలకు కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుందా ఎన్నికలు వద్దనే విషయాన్ని ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా తర్వాత నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన ఒక కొత్త బిల్లును తీసుకురాబోతున్నారు. అది ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే నేరం చేస్తే మాత్రం అతను అరెస్ట్ చేయక తప్పదనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. సహజంగా ఇప్పటికే కూడా ఉంది అరెస్ట్ చేయాల్సింది ఎంతటి పెద్ద ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి ఎవరైనా సరే. కాకపోతే మిగతా వ్యక్తులకి ఇటు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి అరెస్ట్ చేయాలన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని అధికారికంగా కొన్ని అర్హతలు కాదు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నది. అంటే అలాంటి ఏం లేకుండా ఎలాంటి వ్యక్తిని సరే సహజంగా ఎలాంటి తప్పు చేస్తే ఏదైతే శిక్ష అనుభవించాలో ఎలా అయితే అరెస్టులు చేస్తారో అలాంటి బిల్లుని కొత్తగా తీసుకురాబోతున్నారు. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కొన్ని రాష్ట్రాలు అయితే సంబంధించిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఈ విధంగా ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. దీని వెనక ఈ బిల్లు వెనక వేరే ఉద్దేశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఇది ఏదైతే జమ్మూ కాశ్మీర్కు దీంతోపాటు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి అనేటువంటి ఇది కూడా ఈరోజు చర్చకు దారితీసే విధంగా ఉంది. ఈ బిల్లుతో పాటు ఏదైతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా సరే నేరం చేస్తే అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక బిల్లును తీసుకొచ్చే దాంట్లోనే ఈరోజు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్ర హోదా తీసుకొచ్చేటువంటి బిల్లు కూడా వచ్చేటువంటి ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఈరోజు. దీంట్లో ఎందుకంటే దీని వెనక ఎందుకు ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. దీని వెనక భవిష్యత్తులో పెద్ద కుట్ర జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్పబోతా ఉన్నాయి. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయితే ప్రధానమంత్రి కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణకు గురి అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లును మద్దతిస్తుందని వెల్లడించాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి కోసం కాంగ్రెస్ మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బుధవారం మొత్తం 4 కొత్త బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్నాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు 2020లను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని విఘ్న వర్గాలు తెలిపాయి. కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించినట్లు తెలుస్తూ ఉంది. ఇది ఏదైతే ఉన్నాయో ఈ కేంద్ర ప్రాంత ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని మంత్రిని పదవిని తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకురాబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. వాస్తవంగా దీని వెనక అంటే నేరారోపణ రుజువు అరెస్ట్ అయితే వాళ్ళని మంత్రి పదవి నుంచి తొలగించేటువంటి ఈ బిల్లును తీసుకురావడం అనేది దీని వెనక ఉద్దేశం. వాళ్ళు చెప్పిన ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టు కేంద్రపాలిత ప్రాంత రాష్ట్ర ముఖ్యమంత్రులను మంత్రులను అరెస్ట్ చేయడానికైతే దీనికి సంబంధించి ఒక వ్యక్తినో దానికి సంబంధించిన దీన్ని చేయడం కోసం ఇంత పెద్ద మ్యాప్ గీసి ఒక రాజ్యాంగంలో ఒక బిల్లుని తీసుకొచ్చి దానికి ఒక సవరణ చేసి దీనికి ఇంత హంగామా చేస్తారు అన్నటువంటి అనుకోవడానికి పెద్దగా ఉండదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 2-3 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు ఈ బిల్లు పాస్ ఇదంతా అనుకున్న వ్యక్తిని టార్గెట్ చేసి అరెస్ట్ అయ్యేలోపు ప్రభుత్వాలే మారిపోవచ్చు, దానికి ఉద్దేశం మారిపోవచ్చు. అదే ఒక్కసారి చేసిన బిల్లు వాళ్ళ మీద కూడా చుట్టుకోవచ్చు. కాబట్టి దీని వెనక ఉన్న ఉద్దేశం అయితే ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నట్టు కొంతవరకు నిజం వచ్చాం కానీ పూర్తి స్థాయిలో అయితే కాదనేది ఇక్కడ అభిప్రాయం. చూద్దాం ఏమైద్దో ఈరోజు దానికి సంబంధించి కూడా. అదేవిధంగా
భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం అంటూ నరేంద్ర మోదీ చేసిన ట్వీటు ఇది బాగా ఇదవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు భారత్ చైనా అంటే శత్రు దేశాలు కాకపోయినప్పటికి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ కూడా భారత్ చైనా మధ్య సంబంధాలు మనం అనుకున్నంత స్థాయిగా ఆరోగ్యకరమైతే ఏం లేవు. ఎందుకంటే భారత్ చైనాకు వేరేగా అంటే మనకు దాయాదిపోయినట్టు పాకిస్తాన్ దేశానికి ఉన్నంత వైరం లేకపోయినప్పటికీ కూడా భారత్ చైనా కేవలం సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే వివాదం ఉంది. మిగతా విషయాల్లో ఎక్కడ భారత్ చైనా పెద్ద వివాదాలు లేవు. ఆ సరిహద్దు ప్రాంతాల దగ్గర ఎప్పటికప్పుడు ప్రతిసారి వివాదాలు కొనసాగుతున్నాయి. దీని గురించి పెద్ద యుద్ధాలు జరిగినాయి. కొంతమంది మంచి మంచి మేజర్లు సంబంధించి మనం ప్రాణాలు కోల్పోయినటువంటి భారతదేశం కోల్పోయింది మేజర్లది. ఇలాంటి సంఘటన మనం చూసాం భారత్ చైనా మధ్య. ఒక్కోసారి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఎప్పటికప్పుడు కొన్ని కిలోమీటర్లు చైనా లోపలికి వచ్చింది అనే విషయాన్ని చెప్తా ఉంటారు. దానికి సంబంధించి కూడా పెద్ద గొడవలే జరిగినాయి. కానీ చైనా ఒక్క అడుగు కూడా మన భారతదేశంలో ఎంటర్ అవ్వలేదు. ఇదంతా రూమర్స్ అనేటువంటి విషయాన్ని ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తా ఉంది. ఇవన్నీ చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి భారత్ చైనా. మీకు ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల దగ్గర మాత్రమే భారత్ చైనాకి సంబంధించినటువంటి వివాదాలు మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము. దానికి సంబంధించి ఎన్నోసార్లు వివాదాలు దారితీసి అవసరం లేకపోయినా కూడా గోడ నిర్మిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒక్కోసారి డ్రోన్ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక్కోసారి డైరెక్ట్గానే మన భారత ఆర్మీ ఇటు పక్క చైనా ఆర్మీ డైరెక్ట్గా భౌతిక దాడులు దిగిన సందర్భాలు కూడా చూసాము. కొంతమంది మేజర్ ప్రాణాలు పోవడం కూడా మనం చూసాం. గతంలో ఎన్నో వార్తలు విన్నాము. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఇటీవల కాలంలో ట్రంప్ యొక్క ధోరణి పట్ల కొంచెం భారతదేశం కూడా విసిగి వేసారిపోయిన సందర్భంలో ఇటుపక్క రష్యా ఇటుపక్క చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు మనం చూసాం. మన ప్రభుత్వం సంబంధించి భారతదేశ ప్రభుత్వం నుంచి మనం కొన్ని వ్యాఖ్యలు విన్నాం. ఎందుకంటే చైనాతో మనకు పెద్దగా వివాదాలు ఏం లేవు. కేవలం ఈ ఏదైతే వివాదాలు ఉన్నాయో బార్డర్ సంబంధించినటువంటి వివాదాలు మాత్రమే ఉన్నాయి. అవి కేవలం కూర్చొని పరిష్కరించుకుంటే మాత్రం పెద్ద సమస్య కాదు. చైనాతో మనకు సంబంధాలు ఈ సమయంలో మనకు అవసరం, మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అనేక మంది విశ్లేషకులు చెప్పారు. ఇటుపక్క ప్రభుత్వాధికారులు కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే మొత్తం ఇటు రష్యా కానివ్వండి, ఇటు ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి, మొత్తం ఏకతాటిపైకి వస్తే అమెరికాని కొంచెం కట్టడి చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అనేక టెక్నికల్గా కట్టడి చేయొచ్చు. వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా కానివ్వండి, రవాణా మార్గాలకు సంబంధించిన కానివ్వండి, అనేక విషయాల్లో ఈ తారీఫుల విషయాన్ని సుంకాలు విధించే విషయంలో కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అనుకున్న సందర్భంలో ఈ మూడు దేశాలు కలవాలి అనేటువంటి విషయాన్ని చాలామంది గతంలో విశ్లేషకులు చెప్పారు. ఆ సందర్భంలో చైనాతో మన సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, చైనాతో మన సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే ఉన్నటువంటి అడ్డంకులు ఏందన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే బార్డర్ సంబంధించినట్టు కొన్ని ఏదైతే గొడవలు ఉన్నా తప్ప మిగతా విషయాల్లో చైనాకు మనకు పెద్దగా అనుకున్న స్థాయిలో అయితే చెప్పుకోదగ్గ స్థాయి శత్రుత్వం అయితే మనకు పెద్దగా లేదు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ చూస్తే చైనాతో సంబంధాలు మెరుగుపరిచాయని అనిపిస్తుంది. వాయింగ్ ఈతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య, మనం శత్రువులం కాదు, భాగస్వామ్యంలో ఉన్న చైనా మంత్రి. అదేవిధంగా అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం, త్వరలో నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ. ఇది దాదాపు మంచి కీలకం ఇది. ఎందుకంటే ఇది ప్రపంచ శాంతి కీలకం ఒక రకంగా అయితే, ఇటు భారతదేశం చైనా కలవటం అనేది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎంతసేపటికి మన దాయాది దేశం కూడా ఇటు పక్క చైనా మీద ఆధారపడి మనకు మొన్న మన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఆడినటువంటి పాకిస్తాన్ వాడినటువంటి ఆయుధాలు కూడా చైనా ఎగుమతి చేసినాయి. చైనా ఎగుమతి చేసిన ఆయుధాలతోనే మన మీదకు యుద్ధానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో యుద్ధాన్ని మన మీద వాడినటువంటి ఆయుధాలు కూడా చైనా ఇచ్చినటువంటి ఆయుధాలే. కాబట్టి మనకు తెలియకుండానే మన చైనాని కొన్ని విషయాల్లో ఉన్నటువంటి సరిహద్దుల గొడవల కారణంగా మన చైనాకు మనకు కొంత గ్యాప్ ఏర్పడే కొద్దీ అటుపక్క పాకిస్తాన్ చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కొంతవరకు మెరుగుపరుచుకున్నాయి. కాబట్టి చైనాతో మన సంబంధం మనం ఏర్పరచుకోవడం వల్ల చైనాకు మనకు ఎటువంటి గొడవలు లేకపోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చైనాతో మన సంబంధాలు మెరుగుపరచుకోవడం వల్ల అనేక విషయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్గా బాగా అభివృద్ధి చెందినటువంటి చైనాతో మన సంబంధాలు మెరుగుపరచుకోవడం వల్ల ఇటుపక్క వాణిజ్యపరంగా మనం అభివృద్ధి చెందొచ్చు. ఇటుపక్క అమెరికా వేసేటువంటి తప్పుల రోజుకు ఒక రకమైనటువంటి నాట్యానికి మనం కట్టడి చేయొచ్చు. అదేవిధంగా రష్యాతో ఆల్రెడీ మన సంబంధాలు మెరుగుపరిచినాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక తాటిపైకి వస్తే అమెరికాని మనం
కట్టడి చేసి ఇక నుంచి ఎలా పడితే అలా మాట్లాడేటువంటి విషయాన్ని కరెక్ట్‌గా సరైనటువంటి సమాధానం బుద్ధి చెప్పొచ్చు. ఈ విధంగా తారీఫ్‌లు విధించినటువంటి 50% తారీఫ్‌లు విధించినటువంటి విషయంలో ఇప్పటికే మనం అమెరికాకి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి రీతిలో మనం ఎక్కడ తలగ్గకుండా దానికి సరైన సమాధానం చెప్తున్నాము. దానికి సంబంధించి అమెరికాలోనే ఉన్నటువంటి అమెరికన్‌లే లోకల్‌గానే ఈ అక్కడ భారీగా రేట్ల పెరుగుదల విషయంలో అమెరికన్‌లే ట్రంప్ మీద ఎదురు తిరగటం, ఎదురు దాడులు చేయటం మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి కోర్టులు కూడా న్యాయ నిపుణులు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ అనేక తీర్పులు ఇస్తా ఉన్నారు. అయన్నీ మనం ఎప్పటికప్పుడు దినపత్రికల్లో మనం ఏదో ఒక విధంగా మనం చూస్తా ఉన్నాం మీడియా ద్వారా. నిన్నటి నిన్న కూడా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ఆపింది నేనే, ఇటు పక్క పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని ఆపింది కూడా నేనంటూ మళ్ళీ ఇలా నిన్నటికి నిన్న కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈ విత్తర స్టేట్మెంటు, వంకర స్టేట్మెంట్లు కావాలని ఒక పనిగట్టుకొని భారతదేశం మీద అతను ఒక 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 రకమైనటువంటి భావనతో భారతదేశాన్ని కట్టడి చేయాలి, భారతదేశాన్ని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి, ఒక పద్మవ్యూహంలో పెట్టాలి అన్నటువంటి చేస్తున్నటువంటి ఇరకాటంలో చేస్తున్నటువంటి భాగాన్ని మొత్తాన్ని అసలు అమెరికాతో సంబంధం లేకుండా మన దేశాన్ని మనకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంబంధాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాన్ని ప్రధాని మోదీ ఒక చాప కింద నీరులాగా మెల్లిగా దాన్ని ఫామ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటు చైనాతో సంప్రదింపులు, ఆల్రెడీ రష్యాతో సంప్రదింపులు అయిపోయినాయి. రష్యాతో చాలా మంచి సంబంధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ ఈ సంబంధించిన విషయంలో మనం ఇంకా చైనాతో కూడా అడుగులు ముందుకు పడితే చాలా బాగుంది. ఇటు పక్క దాయ దేశం పాకిస్తాన్ కూడా కొంచెం తోక జాడించకుండా ఒక పద్ధతిగా ఉంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఇటు చైనాకు సంబంధించిన ఆయుధాలతో యుద్ధం చేసినప్పుడు కొంతమంది దానికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ ఆయుధాలు ఎక్కడ అనుకున్న స్థాయిలో చైనా పంపించిన ఆయుధాలు పనిచేయలేదు. కానీ చైనా ఏదైతే ట్రయల్ వర్షన్ మొత్తం పాకిస్తాన్కి పంపి దాని యొక్క అప్డేటెడ్ వర్షన్ చూసుకుంది, పాకిస్తాన్ని ఒక ఒక ఆటబొమ్మలా వాడుకుంది అన్నటువంటి విమర్శలో, కామెంట్లో, నవ్వులాట్లు కూడా మనం సహజంగా మీడియాలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ఇటు పాకిస్తాను ఈ మధ్యకాలంలో చైనాను, అమెరికాను చూసుకొని కొంచెం స్టేట్మెంట్లు ఒక్కసారిగా మారిపోవటం మనం గమనిస్తున్నాం. ఇటు పక్క ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ ఆర్మీ చేసేటువంటి వ్యాఖ్యలు ఇటు సింధు నదీ జలాల మీద కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల కట్టడాల మీద కానివ్వండి, సందర్భాలు చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే అణుబాంబులు సగం పాకిస్తాన్ నాశనం అయిపోతుంది, ఢిల్లీ నుంచి ఏదన్నా ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీ నుంచి ఏదన్నా సరే పాకిస్తాన్ మీద కుట్రలు జరిగినప్పుడు మాత్రం అవసరమైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము, అణుబాంబు మా దగ్గర ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు ఒక రకంగా అసహనానికి ఏం చేయలేక నిరుత్సాహంలో వచ్చేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అంత సీన్ లేదు పాకిస్తాన్కి. అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఉద్దేశం వెనక అదేవిధంగా నదీ జలాల విషయంలో మాట్లాడేటప్పుడు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఈ మధ్యన ఒక్కసారిగా పాకిస్తాన్ వాయిస్ మళ్ళీ రేజ్ అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా మనల్ని ఏదో ఒక విధంగా గెలకటానికి ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్. రెచ్చగొట్టే ధోరణులు మాట్లాడటం ఈ మధ్యన బాగా అలవాటైపోయింది. ఇటీవలి కాలంలో 10-15 రోజుల నుంచి మాత్రం చాలా గట్టిగా పాకిస్తాన్ ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మన నుంచి ప్రతిస్పందన ఇంకొక రకంగా కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన అమెరికాతో బాగా సంబంధాలు కొంచెం మెరుగుపరుచుకోవటం, పదే ట్రంప్ పాకిస్తాన్తో పాకిస్తాన్ని కలవరిస్తూ ఉండటం వల్ల ఏదో ఒక రకమైనటువంటి దురుద్దేశంతోనే భారతదేశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాను, అమెరికా వీళ్ళంతా ఒకటైనప్పటికీ కూడా మన ఏం పీకలేరు. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో పాటు మనకున్నటువంటి ఆర్మీ, మనకున్నటువంటి పట్టుదల, దాని ముందు ఏది దిగదుడిపే అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఆల్రెడీ చైనాతో మంచి సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్కి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అమెరికా పదే తెగ ప్రేమ ఒలకబోస్తుంది కాబట్టి పాకిస్తాన్ మీద ఇదే మంచి అవకాశం అనుకుందో, లేకపోతే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అవమానాన్ని భరించలేక ఏదో ఒక విధంగా తన విషయాన్ని వెళ్ళగక్కాలనుకుంటుందో తెలియదు. కానీ పదే ఇండియా మీద మాత్రం, మన భారతదేశం మీద మాత్రం పాకిస్తాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా విషం చిమ్మటం అనేది అలవాటైపోయింది. ఈ సందర్భంలో ఇప్పుడు గనక ఇటు పాకిస్తాన్ నోరు ముయించినట్టయిద్ది, ఇటు పక్క అమెరికా విధించిన తారీఫుల విషయంలో పదే ఇప్పటికే నరేంద్ర మోడీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంతర్జాతీయ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ట్రంప్ దృష్టికి వెళ్ళినాయి. దాంతోపాటు ఎక్కడ కూడా మనం అతను విధించిన తారీఫుల విషయంలో ఎక్కడ రిక్వెస్టులు చేయడం కానీ, తగ్గిమని మధ్యవర్తిత్వం చేయడం కానివ్వండి, లేకపోతే ట్రంప్ దగ్గర జీ హుజూర్ అనేటువంటి సందర్భాలు ఎక్కడ చవి చూడలేదు.
కాబట్టి ఈ ఒక్కసారిగా ఒక్క ఒక్క ఒక బుల్లెట్‌తో 2 పిట్టలు అన్నట్టు దాదాపు ఇటు పాకిస్తాను, ఇటు పక్క అమెరికా నోరు ముంచడానికి ఉపయోగపడిద్ది. అదేవిధంగా చైనాతో సంబంధాలు అనగానే ఇంకొంచెం కాలిద్ది ట్రంప్‌కి. ఆల్రెడీ రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకే మండిపడతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పడం కోసం నరేంద్ర మోదీ ఒక చాప కింద నీరులా చేసిన పద్వ్యూహంలో భాగమే ఇటు చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం. అటు వాస్తవంగా చైనాతో మనకు పెద్ద శత్రుత్వం లేదు కాబట్టి ఇక నుంచి మంచి వాతావరణం ఇండియాకి ఇంకొంచెం మంచి రోజులు రాబోతున్నాయని మనం ఆశిద్దాము. ఈ విధంగా ఏదేమైనప్పటికీ కూడా భారతదేశం చైనా సంబంధాలు మెరుగుపరచడం అనేది చాలా మంచి ఉద్దేశము. ఇటుపక్క ఆల్రెడీ ఇటు చైనా వాయింగు భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య, మనం శత్రువులం కాదు భాగస్వాములమన్న చైనా మంత్రి కూడా ఆల్రెడీ మనం అనుకున్న స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మనం ఏమి శత్రువులం కాదు స్వామి, మనం భాగస్వాములమే. మనకు ఎక్కడ శత్రుత్వం చేసుకునేంత పరిస్థితులు, శత్రుత్వంతో మనకు పోటాపోటీగా వెళ్లాల్సినంత అవసరం మనకు ఎక్కడా లేదు అనే విషయాన్ని చైనా మంత్రి కూడా చెప్పడం జరిగింది. కేవలం సరిహద్దు వివాదాలు మాత్రం అది కూడా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి అనే విషయాన్ని ఇటు చైనా మంత్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం అంటూ ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో అరుదైన ఖనిజాలను కూడా ఎగుమతి చేసుకునే విషయంలో బీజింగ్ కూడా అంగీకారం తెలిపింది. అదేవిధంగా విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించుకుందాం అనేటువంటి విషయాల్లో త్వరగా నేరుగానే పరిష్కరించుకుందాం అనే విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది టోటల్గా ఓవరాల్గా చైనాతో మన సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఆల్రెడీ రష్యాతో మన సత్సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇటుపక్క ఇలాంటి సందర్భంలోనే ఇప్పటికీ ట్రంప్ను మనం అనేక విషయాల్లో మనం ఎక్కడైనా సరే రైతుల కోసం ఎంతటైనా సరే సొంతంగానే సరే మనం నష్టం కష్టం అనుభవిద్దాము, అంతేగాని తారీఫ్ల విషయం మనకి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ పాటికే ట్రంప్ కాలింది. ఇటు పక్క రష్యాతో చమురు విషయంలో మనం దిగుమతి చేసుకునే విషయంలో కూడా ఆ విషయంలో కూడా ఇప్పటికీ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నాడు. ఇప్పుడు చైనాతో ఏర్పరచుకున్న సంబంధాల పట్ల చూద్దాం ఈ రోజు రేపట్లో అతని స్టేట్మెంట్ ఏ విధంగా వచ్చిందని మనం చూద్దాం. కాబట్టి మనం ట్రంప్ స్టేట్మెంట్ల కోసము, ట్రంప్ యొక్క ఉద్దేశం ఏందో, ట్రంప్ యొక్క మనస్తత్వం ఏందో, ట్రంప్ ఏం మాట్లాడతాడో అని మనం వెయిట్ చేసేంత ధోరణి మనకు అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం యొక్క శక్తి ప్రపంచ దేశాలు మొత్తానికి తెలుసు. కాబట్టి ట్రంప్ చేస్తున్నది భారతదేశం విషయంలో, ప్రముఖంగా భారతదేశం విషయంలో ట్రంప్ చేస్తున్నటువంటి తన వైఖరి, ట్రంప్ చేస్తున్నటువంటి పద్ధతులు, ట్రంప్ చేస్తున్న తారీఫుల విషయంలో అనేక దేశాలు ఇప్పటికే ట్రంప్నే వ్యతిరేకిస్తున్నాయి, ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. సొంతంగా అమెరికాలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో సహా కూడా ట్రంప్ నిర్ణయాన్ని పట్ల, భారతదేశం పట్ల తన వైఖరిని మాత్రం ఇప్పటికీ తప్పు పడతానే ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడా వెనక తగ్గాల్సిన అవసరం లేదు. ట్రంప్ని మనం అంతగా పట్టించుకునే అవసరం లేదు, బేఖతారు చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చైనాతో మన సంబంధాలు మెరుగుపరచడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొక ప్రధాన వార్త, తిరిగి నష్టం మిగిల్చని చెరువులు పొంగి పొలాల్లో ఇసుక పెట్టాలని ఈ వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో చినబోయినపల్లి గ్రామంలో తన 8 ఎకరాల వరి పొలంలో ఇసుక మేట వేయడంతో దిగాలుగా కూర్చున్న మహిళా రైతు అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ నిన్న ఈ మధ్యన కురిసిన భారీ వర్షాలు ఒక్కసారిగా వరి పొలంలో మొత్తం ఇసుక మేట రావడంతో ఈ విధంగా చెరువును తలపిస్తూ ఉంది. ఈ వార్తని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తిరిగి నష్టం మిగిల్చి చెరువులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు. ఏటూరు నాగారంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. బలహీనపడిన వాయుగుండం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడన వాయుగుండంగా మారిన మంగళవారం ఉదయం దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేపీ బలహీనపడుతుంది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 20, 21, 22 తేదీల్లో ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో 15, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 12, ములుగు జిల్లా తాడ్వాయిలో 11, మంచిర్యాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి వాయుగుండం బలహీనపడింది. కాబట్టి మనం ఈ మధ్యకాలంలో భారీ వర్షాలతో విసిగి వేశారేమో, ఇక క్రమేపీ భారీ వర్షాలు అనేది ఉండదు. కాబట్టి 21, 22 ఈ తేదీల్లో మాత్రం అక్కడక్కడ ఒక రకమైనటువంటి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంటే దాదాపుగా బలహీనపడింది వాయుగుండం. కాబట్టి ఇక భారీ వర్షాలు అనేది తగ్గుముఖం పెట్టినాయి. ఈ 20, 21, 22 తేదీలు మాత్రం కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది తప్ప వాతావరణంలో పెద్దగా భయపడాల్సిన అవసరం అంటూ ఏం లేదంటూ వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న మాత్రం వాస్తవంగా నిన్న నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాదు చిన్నగా జల్లులు అయితే ఉన్నాయి, కానీ
పెద్దగా భారీ వర్షాలు అయితే లేదు. ఒక ఏటూరు నగరంలో మాత్రం 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న. ఈ వార్తని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. తర్వాత ఇంకో ప్రధానమైన వార్త, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి. ఇది నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా, అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొదటి నుంచి విమర్శిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. దానితోడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీకి మన దురదృష్టం ఏంటంటే ఒక పిల్లర్ కుంగిపోవటం అనేది మరి దురదృష్టవశాత్తు పిల్లర్ కుంగిపోయింది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికే కేవలం బీఆర్ఎస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలి గత ప్రభుత్వం ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోని పని కట్టుకొని కాలుకి బలపం కట్టుకుని పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విషయాన్ని వాడుకుంటున్నారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి ఇష్టపడలేదు. ఆ కట్టడానికి ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి తోడు మన టైం బ్యాడ్ ఏంటంటే ఆ పిల్లర్ కుంగటం అనేది, ఈ పిల్లర్ కుంగటం వల్ల ఇంకొంచెం వాళ్ళకు ఒక ఆయుధంగా మారి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారంటూ కోర్టుకు ఎక్కారు. వేరే వేరే పిటిషన్లు వేశారు. ఇటు హరీష్ రావు, ఇటు పక్క మాజీ సీఎం కేసీఆర్. ఈ విషయంలో దీనికి సంబంధించి కమిషన్ ఏదైతే ఉందో కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైంది. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహం, హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులు పిటిషన్లు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు హైకోర్టులో మంగళవారం వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ సంబంధించినటువంటి ఏదైతే బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు అప్పట్లో మార్చి 14న 2024 కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి దీంట్లో జియో 6ను కూడా అందులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టులో రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందిందని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరిగింది. ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక సాకుతో ఈ ప్రాజెక్టును అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో కూడా దానిపై విమర్శలు గుప్పించింది. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పియర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదు. కమిషన్ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది అంటే విషయాన్ని నిన్న కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కావాలనే దీని గురించి కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇలాగ ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించింది. చివరికి అధికారంలో వచ్చిన తర్వాత ఇంకొంచెం దానికి ఒక ఆయుధంగా మారింది. ఒక పిల్లర్ కోలటం అనేది దీనికి సంబంధించి ఈ విధంగా వాడుకుంటుంది. మొత్తం కమిషన్ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే తెలంగాణ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రధానంగా తీసుకొచ్చిన అంశం తెలుగువాడిని గెలిపించుకుందాం. ఈ వార్తను హైలైట్ చేశారు. సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒక తాటిపైకి వచ్చి ఓటు వేద్దామంటూ ఇటు రెండు రాష్ట్రాలకు 60 ఓట్లు ఆయనకే పడాలి. పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా సేవలు అందించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తా. ఆయన నా ముఖం చూస్తాడో లేదో సుప్రీం తేల్చుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఇటు చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా ఓవైసీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళందరికీ ఏ విధంగా రిక్వెస్ట్ చేశారో, అవసరమైతే ఆయన గెలుపు కోసం పార్టీ కనుక అంటే కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ కనుక ఆదేశిస్తే నేను కేసీఆర్ని కూడా కలవటానికి వెళ్తాను. మళ్ళీ ఆయన మొహం చూస్తాడో తెలియదు, కానీ నేనైతే ఆయన్ని పార్టీ ఆదేశిస్తే మాత్రం కేసీఆర్ని కలవటానికి వెళ్తాను. కాబట్టి గతంలో పివి నరసింహారావు హయాంలో ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు చొరవ చూపి తెలుగు వాళ్ళకి ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. మనం అందరం తెలుగు వ్యక్తిని మనం గెలిపించుకుందాం ఉపరాష్ట్రపతిగా అన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు విషయాన్ని ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అంటూ ఉపరాష్ట్రపతికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి రేవంత్ ఖర్గే మంత్రణాల్లో ఆయన పేరు సుదర్శన్ రెడ్డిని ఒప్పించింది కూడా రేవంత్ రెడ్డి. పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం. ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నేడు కూటమి నేతలతో పరిచయం. రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. అంటే ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు.
ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత ఎవరైతే దాదాపుగా 5 ఏళ్ళు శిక్ష సంబంధించినటువంటి కేసుల్లో ఏదైనా నేరం రుజువైతే అతను ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, మా కేంద్ర మంత్రులు ఏ మంత్రి అయినా సరే 30 రోజులకు పైన జైల్లో ఉంటే అతను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నారు. దాంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులపైన జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లును తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కాని విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారాన్ని చేకించుకునే కుట్ర. ఇది అభిషేక్ సింఘ్వి చేసిన స్టేట్మెంట్. అంటే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోగించినటువంటి అస్త్రాలు మనం చూస్తూనే ఉన్నాం, చూసాం. గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక రకమైనటువంటి కావలసినంత మ్యాజిక్ ఫిగరు అడ్జస్ట్లో ఉన్నప్పుడు అక్కడ బీజేపీ పార్టీ ఎంటర్ అవ్వటం, ఏదో ఒక పార్టీని మిత్రపక్షం కలుపుకోవటం, అక్కడ ఒక రకమైనటువంటి రాజకీయ అస్థిరత ఏర్పరచడం, చివరికి వాళ్ళు అనుకున్న వ్యక్తిని అక్కడ ముఖ్యమంత్రిగా ప్రకటించటం, తర్వాత ఆ రాష్ట్రాల్లో వాళ్ళ హవా చేయటం, కొన్నాళ్ళ తర్వాత ఆ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం, ఇవన్నీ మనం రాజకీయ క్రీడలో భాగంగా బీజేపీ చేస్తున్న ఎత్తుగడలను మనం చూస్తూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం, విమర్శిస్తూనే ఉంటున్నాం. కానీ చేయగలిగింది ఏమి లేక అలా కళ్ళార్పుగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నా సరే, రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నప్పటికీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఇలా అనేక రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రయోగాన్ని మనం కళ్ళారు చూస్తే ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ ఇటు న్యాయంలో కానీ ఉన్నటువంటి దానికి విషయంలో కొన్ని న్యాయ సలహాల విషయంలో కానివ్వండి, ఉన్నటువంటి మన చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి గేమ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక భవిష్యత్తులో జరగబోయే వరుస ఎన్నికలు కూడా ఏదైతే చూస్తూ ఉన్నాము, అనేక విషయాల్లో మనం చూస్తాం. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా దాదాపుగా రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను నుంచోనున్నటువంటి విషయాన్ని నాకు ఇంట్రెస్ట్ లేదనంటే దాని వెనుక అదే. ముందుగా అతను పెడతారు, తర్వాత కొన్నాళ్ల తర్వాత ఆ వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి తన బీజేపీ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. ఇవన్నీ మనం సహజంగా చూస్తాము. ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దాదాపుగా కష్టము, ఈ వ్యక్తిని తొలగించడం కష్టం అన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఏదో ఒక విధంగా దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు పెట్టించి అతన్ని ఆ పదవి నుంచి 30 రోజుల వరకు జైల్లో పెడితే, ఈ చట్టం తీసుకొస్తే ఆ పదవి నుంచి ఇక అనర్హుడు కాబట్టి అతన్ని తొలగించేసి వాళ్ళు కావాల్సుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఇలాంటివన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే ఈ విధంగా చేస్తూ ఉంది. ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు అభిషేక్ సింఘ్వి చేసినటువంటి తన పర్సనల్ ఒపీనియన్ స్టేట్మెంట్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే ఒకటే, 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు, 5 ఏళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణ కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టిన షా అనంతరం పార్లమెంట్ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర, ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు. ఈ విధంగా ఇది ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో లేనిపోనివన్నీ కేసులు సృష్టించి ఈ విధంగా అరెస్ట్ చేయడం కోసమే. కాబట్టి దీంట్లో మాత్రం ఎగ్జామ్షన్స్ మాత్రం ఎన్డీఏ ముఖ్యమంత్రులకు అలాంటివి ఏమి ఉండవు అంటూ ఇటు పక్క రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. 5 సంవత్సరాలు అంతకుముందు శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులు అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించి కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రి మండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందిస్తారు. నేరారోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధన లేదు, కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చీవాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సెంధిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తుంది అని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు. అవి 1 130 రాజ్యాంగ సవరణ బిల్లు, 2 కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, 3 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించి ఉద్దేశించినవి. మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా, రెండవది కేంద్ర పాలిత ప్రాంతాలది, మూడవది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించింది. ఈ 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని గురించి
ఒక పెద్ద ప్రణాళిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇటుపక్క ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి బలంగా ఉంటే వాళ్ళని కావాలని ఏదో ఒక విధంగా అక్రమ కేసుల్లో పెట్టి అతను అరెస్ట్ చేసి కేవలం చట్టం తీసుకొచ్చి 31 రోజుకి ఆటోమేటిక్గానే అతను పదవి నుంచి అనర్హుడు కాబట్టి అతన్ని తొలగించేటువంటి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని దీన్ని విమర్శిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత యూరియా వరి మాయ అంటూ రాష్ట్రంలో వరి సాగు పెరగడంతో యూరియా కొరత. ఈ యూరియా సంబంధించిన ఇప్పటికే చాలా పరిస్థితులు ఇప్పటికీ కేంద్రం నుంచి ఎంతోమంది ఇటు కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇటు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో సహా కేంద్రాన్ని విన్నవించినప్పటికీ కూడా యూరియా కొరత మాత్రం ఈ తెలంగాణ వ్యాప్తంగా రైతులను వేధిస్తూనే ఉంది. ఈ వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియా కొరత ఏర్పడిందంటూ పత్తి మొక్కజొన్న సాగు నుంచి మళ్ళుతున్న రైతులు యాంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర, శ్రమ తక్కువ, ధాన్య విక్రయాలకు సులభం, సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన ఆసక్తి, వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం, తర్వాత ఎరువులు నిల్వ చేసుకోవడమో కొరత కారణమా, తర్వాత జోరు వానలోనూ యూరియా కోసం రైతులు బారులంటూ ఈ విధంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కాబట్టి ఈ యూరియా విషయంలో మాత్రం కేవలం కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన కావాలని వివక్ష చూపుతుంది. కావాల్సినంత యూరియా సరఫరా చేయట్లేదు. ఇప్పటికే అనేక మంది మన తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సహా కేంద్రానికి విన్నవించుకున్నప్పటికీ కూడా కావాలని తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారు, యూరియా కొరతని కావాలని సృష్టిస్తున్నారు అన్న విషయాన్ని ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. అదేవిధంగా ఈ నిన్న వర్షంలో కూడా ఈ విధంగా బారులు తీరారు యూరియాకి. అదేవిధంగా వరి విషయంలో కూడా ఏదైతే వరి సాగు విషయంలో కూడా భారీ స్థాయిలో యూరియా వాడుతున్నారు కాబట్టి యూరియా కొరత ఏర్పడుతుంది అనేటువంటి విశ్లేషణ కూడా ఒకటి జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని పంటలకు రైతులు దూరంగా ఉండి కేవలం ఈ వరి సాగు ఇలాంటి విషయాల్లోనే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. కూలీల శ్రమ తగ్గి యాంత్రిక మీద అలవాటు పడ్డప్పుడు ఈ ఆటోమేటిక్గా యూరియాని అధికంగా వాడుతున్నారు. అందుకే యూరియా కొరత బాగా ఏర్పడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఈ గద్వాల జిల్లా మనపాడు మండలం బోరవెల్లికి చెందిన ఎల్లారెడ్డి అనే రైతు ఏటా మిర్చి సాగు చేస్తారు. 15 ఎకరాల్లో తాను మిర్చి సాగు చేస్తానని, సాగు మొదటి నుంచి చివరి దాకా ఎకరాకు 100 కిలోల చొప్పున యూరియా వినియోగిస్తానని చెప్పాడు. సాధారణ వినియోగం కన్నా ఎకరాకు 35 కిలోల చొప్పున ఎల్లారెడ్డి ఎక్కువగా చల్లుతున్నాడు. వాస్తవానికి పంటకు ఎకరాకు 65 కిలోల వరకు యూరియా సరిపోతుంది. మరో ఉదాహరణ కూడా ఈ విధంగా అనేక మంది గతంలో ఏ విధంగా యూరియాలు వాడారు, వాళ్ళు గతంలో వాడినటువంటి యూరియా ఎకరానికి వచ్చి ఎన్ని బస్తాలు వాడారు, ప్రస్తుతం ఎన్ని వాడుతూ ఉన్నారు, ఈ విధంగా అధికంగా యూరియా వాడటం వల్ల యూరియా కొరత ఏర్పడుతుందని ఒక ప్రధానమైన కారణం. ఏదేమైనప్పుడు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా విషయంలో కూడా మనకు చాలా తెలంగాణ మీద చాలా అన్యాయం జరుగుతుందంటూ అదిగోండి తెలంగాణపై కేంద్ర వివక్ష, యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కారు, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన, ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు, భారత్ ఖరీదైన ఖనిజాలు ఎరువులు సరఫరా చేస్తుంది సేనంగా. ఇది ఏమైనప్పుడు కూడా మనం అనుకున్నట్టుగానే తెలంగాణ విషయంలో మాత్రం కేంద్రం వివక్ష చూపుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది. ఈ యూరియా విషయంలో మొదటి నుంచి కూడా అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతుల కోసం 1కి 4 సార్లు నేను నరేంద్ర మోదీని కలుస్తాను, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మనం వింటానే ఉన్నాము. ఇదే విషయంలో కిషన్ రెడ్డి అటు పక్క కేటీఆర్ కిషన్ రెడ్డి చొరవ చూపాలని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి, మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి, మా బాధలను పట్టించుకోండి, కేంద్రానికి మీరు చెప్పండి, అవసరమైతే నేను మీతో ప్రయాణం చేస్తాను, మీరు మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే కిషన్ రెడ్డికి విన్నవించుకోవటం మనం ఎన్నోసార్లు మనం చూస్తాను. ఇటు పక్క కేటీఆర్కి వచ్చినప్పటికీ ఇదే విషయాన్ని కేంద్రం విషయంలో ఎందుకు నరేంద్ర మోదీని పదే కలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీకి వెళ్ళినా సరే ఉపయోగం లేదు అనేటువంటి విషయానికి వ్యంగ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కేటీఆర్ కామెంట్లు చేసినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ఒక వ్యాఖ్య 4 సార్లు కాదు 400 సార్లైనా వెళ్తాను నేను కేంద్రం దగ్గరికి, నరేంద్ర మోదీ దగ్గరికి, ఇటు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వంతో నేను అవసరమైతే సంబంధాలు కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాను, నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యము, కాబట్టి ఎన్నికలప్పుడు నేను రాజకీయం చేస్తా కానీ మిగతా సమయంలో మాత్రం నాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా
ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని ఇటు పక్క ప్రధానమంత్రిని కలిసినప్పటికి కూడా అనుకున్నంతగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాతావరణం అయితే ఎక్కడ కనబట్టలేదు. ఎందుకంటే కలిసినప్పుడు ఓకే. ఏదో ఫోటో సెషన్ మాత్రం ఉపయోగపడుతున్నారు గానీ, ఇటుపక్క రేవంత్ రెడ్డి, మోదీ లేతే కేంద్ర మంత్రులు ఈ విధంగా ఉపయోగపడుతున్నారు గానీ, ఒక్క బనకచర్ల విషయంలో మాత్రం కొంచెం మోరల్‌గా రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొంచెం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కొంచెం మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన కూడా కొంతవరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క విషయంలో తప్ప రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని ఇటుపక్క ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా పెద్దగా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి లాభం అయితే పెద్దగా జరిగిందేం లేదు. అంటే అనేక రకమైనటువంటి షరతులుగా అనేక రకమైనటువంటి సమస్యలు ముందు పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విన్నవించుకున్నప్పుడు దానికి సానుకూలంగానే స్పందించింది కేంద్రం, సానుకూలంగానే స్పందించారు మోదీ. ఇలాంటి వార్తలు మీడియాలో వస్తున్నాయి కానీ దానికి తగ్గటువంటి యాక్షన్ ప్రాక్టికల్‌గా దాని యొక్క అనుభవం మాత్రం తెలంగాణ ప్రజలైతే అనుభవిస్తున్నటువంటి సందర్భాలు మనం ఎక్కడ చూడట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం గతంలో కూడా ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి గతంలో అనేక విషయాల్లో ప్రధాని మోదీని కలవటం జరిగింది. అవసరమైతే తెలంగాణ విషయంలో పెద్దన్న పాత్రని తీసుకోండి మేము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని అనేక సార్లు అడగటం జరిగింది. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం జరుగుతూనే ఉన్నది. కానీ మొన్నటికి మొన్న ఏదైతే బనకచర్ల విషయంలో ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా కేంద్రం ఇటుపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ బనకచర్ల విషయంలో కేంద్ర మంత్రితో కలిసే సందర్భంలో యూరియాకి సంబంధించిన విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ దృష్టికి. అక్కడ యూరియాకి సంబంధించినటువంటి తెలంగాణ రైతులకు కావాల్సినటువంటి యూరియా కొరత గురించి వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనకు యూరియా కొరత ఉండదు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను, వాళ్ళు సానుకూలంగానే స్పందించారు అనే విషయాన్ని పదే పదే రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాము ఎలా బారులు తీరుతున్నారు యూరియా బస్తాల కోసం. రైతులు ఏ విధంగా మనం చూస్తూనే ఉన్నాం. బారులు తీరి యూరియా కోసం గంటలు గంటలు పడిగాపులు కాస్తూ ఉన్నారు. వర్షమైనా సరే, ఎండైనా సరే, ఎప్పుడైనా సరే యూరియా కొరత మాత్రం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రైతులు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం తెలంగాణ రాష్ట్రానికి అందట్లేదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అదే విషయాన్ని ఇటు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేయడం జరిగింది. తర్వాత ఇటుపక్క చూడండి, ఏడుపాల ఆలయం వద్ద వరద ఉధృతి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న వర్షాలు నిన్న చూడండి మొత్తం ముంబై నగరం కూడా మొత్తం ఎక్కడెక్కడ స్తంభించే వర్షాలు. ఇటుపక్క మొన్న చూసిన ఇటుపక్క యూపీ కానివ్వండి అనేక చోట్ల వర్షాలు భారీగా ఈ సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాల వల్ల అనేక ప్రాజెక్టులు కూడా మొత్తం నిండు కుండలా తలపిస్తూ ఎక్కడికక్కడ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ కూడా గేట్లు ఎత్తి మొత్తం ఉన్న గేట్లన్నీ ఎత్తి నీటిని సముద్రంలో వదులుతున్నప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. దాంట్లో భాగంగానే నిన్న ఏడుపాల ఆలయం వద్ద వరద ఉధృతి అంటూ గోదావరి కృష్ణ ఉగ్ర రూపం దాల్చిందంటూ ఒక విజువల్స్ని హైలైట్ చేశారు. మేడిగడ్డకు 6.65 లక్షల క్యూసెక్కులు, ఎస్ఆర్సీ 39 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలంకు 3.90 లక్షల క్యూసెక్కుల వరద, సాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల విడుదల, రాష్ట్రాన్ని వీడని వాన, రాకపోకలకు బ్రేకు, భువనగిరిలో వాగులో చిక్కి 2 మృతి, మహారాష్ట్రలో కొనసాగుతున్న వర్ష బీభత్సం, థానేలో 8 మృతి. ఈ విధంగా ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఈ కర్ణాటకతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో ఏమవుతుందంటే ఈ గోదావరి కృష్ణ నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం 6.65 లక్షల క్యూసెక్లను చేరింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు వద్ద కూడా గోదావరి నీటి మట్టం 16.10 మీటర్ల చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ విధంగా ఎక్కడికక్కడ పైన ఉన్నటువంటి ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక ఇవన్నీ కూడా వర్షాలు పడటం, దాంతోడు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు పడటంతో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఫుల్గా నిండిపోయి గేట్లు కూడా మొత్తం ఎత్తేసి సముద్రంలో నీటిని వదులుతున్నప్పటికీ కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ భారీ వరదల వల్ల ప్రాజెక్టులు నిండిపోయినాయి. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక తర్వాత నిన్న మనం చూసాము హైదరాబాద్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి రథం లాగుతూ విద్యుద్ఘాతానికి గురై దాదాపు 5గురు మరణించారు. మళ్ళీ అలాంటి సంఘటనే నిన్న వినాయక విగ్రహాల తరలింపులో విద్యుద్ఘాతాలు జరిగి ఏమైనా సరే వేరు ఘటనలో ఒక 3 మృతి చెందడం జరిగింది. హైదరాబాదు కామారెడ్డి ఘటనలో గణేష్ మండపం పనుల్లో ఉండగా హైదరాబాద్లో మరో యువకుడు దుర్మరణం.
మొన్నటికి మొన్న శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడు రథం రాగుతూ 5గురు విద్యుత్ ఘాతానికి బలైనటువంటి వార్తల నేపథ్యంలోనే అనేక ఇటుపక్క ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి అనేక హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ మండపాల విషయంలో, విద్యుత్ తీగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ విద్యుత్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎలక్ట్రికల్ పోల్స్ విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో మనం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగటం అనేది చాలా దురదృష్టం. మనం ఈ విషయాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి వినాయక మండపాల విషయంలో ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలనేది ఒక లెక్క అయితే, ఈ విధంగా విద్యుత్ తీగల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇలాంటి దురదృష్ట ఘటన జరగటం అనేది చాలా బాధాకరం. ఇది ఈనాడు ప్రధానమైన దినపత్రికలో ప్రధాన అంశాలు మనం చూసాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.